అనయ్య మీరు ఈ ఫోటోలో ఓకే చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను. ఈవినింగ్ కల్లా ఓకే చేస్తా. సంధ్య ఏంటి ఇలా వచ్చావు? ఎంట్రన్స్ ఇలా ఉంది కాబట్టి ఇలా వచ్చాను. కరెక్టే. అది సరే, ముందు చెప్పండి, ఈ ఆఫీస్ లో సుబ్బు ఇతనేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకలా అడుగుతున్నావు? ఆ రోజు మ్యారేజ్ కి సగంలో తిరిగి వచ్చేసామే, ఆ పెళ్లి కొడుకు పేరు కూడా సుబ్బునేనట. అతను పనిచేసేది కూడా ఇక్కడేనట. ఎవరు చెప్పారా? ఆ అమ్మాయే చెప్పింది. ఉన్నాడా? ఉన్నాడేమో. అంటే లేడన్నమాట. ఎందుకు టెన్షన్ పడతావునా? పోనీ గుర్తులేమని చెప్పిందా? గుర్తులు అవసరం ఏముంది, పెళ్లి కొడుకు నీ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాగా. క్లోజ్ అయిపోయాను. ఏరు దాటించన్నా, ఏరు దాటించన్నా, ఏరు దాటించన్నా, ఏరు దాటించి, ఏరు దాటించి. ఆ రోజు ఇదే లాక్ తో నన్ను లాక్ చేశాడు. ఈ రోజు ఆవిడ బుక్ అయిపోతాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అది కాదురా, వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా, షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? సుబ్బు. అవును కరెక్టే. అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? గబ్బు. సుబ్బు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అది కాదురా, మన ఆఫీస్ లో సుబ్బు అని సుబ్బారావు ఉన్నాడు కదా, సుబ్బారావా? అతని పేరే సుబ్బు. ఈ మధ్యన మ్యారేజ్ అయింది కదరా. ఏడతను? అతడే సుబ్బు. సుబ్బు అయిపోయాడు. బం బం బోలే చలరే గిందిలే డమ్ డమ్ డోలే అటే ప్లీజ్. ఈ సొట్ట మొహోడా అమ్మాయి హస్బెండ్? యా. ఉండండి, వాడు పని చెప్తా. థ్యాంక్ యూ. ఎనీబడి వాంట్ టీ ప్లీజ్? నోబడి. హలో. ఎరా, నీ పేరు సుబ్బా? ఎస్, అసలు పేరు పులిగోండ సుబ్బారావు. అందరు షార్ట్ కట్ లో సుబ్బు అని పిలుస్తారు. స్టైల్ కేం తక్కువ లేదు. చిలకలాంటి ఆ పిల్లకి కోతిలాంటి నీతో పెళ్ళా? ఏంటి, అది చిలకన్న కోత? కోతైనా కొంచెం బెటర్ రా. 6 నెలల పుట్టిన అరబ్బీ గాడిదలా ఉన్నావు. వడగలు తగిలిన గుడ్ల గోబలా ఉన్నావు. ఏమండి, మీరు కొంచెం మర్యాద మాట్లాడా? నోర్మై, ఉడత మూతోడా. నీకు కూడా మర్యాద కావాలా? పెళ్లికి వచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు. ఏమండి, నాలాంటి మంచోని తిడితే మీకు కళ్ళిపోతాయండి. అబ్బా, అంత మంచివాడు ఏంట్రా? అవునండి, ఫస్ట్ మీకే చెప్తాను, ఎవరికి చెప్పండి. ఇప్పటికి నా భార్య 5 times ఎవరితో లేచిపోయింది, నేను ఒకసారి కూడా లేచిపోలేదండి. సిన్సియర్ హస్బెండ్. అయ్యి బాబోయ్. పిలిచారండి? ఆ పిల్లని అలాంటి మాటలంటే చంపేస్తాను. నా వైఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండి మీకు? ఉంది కనుక చెప్తున్నాను. తాగుడు అలవాటుందా? ఓన్లీ సండేస్. ఇక నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో. అయిందేదో అయిపోయింది, ఇదంతా అమ్మాయి కర్మ. మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగో 10,000. అనయా, ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో. పువ్వులకి 10,000? పీకిన దానికి ఏమి ఇచ్చింది తొక్క? హలో, కిలోతమనా? నేనే మాట్లాడుతున్నాను. నేను పులిగోడ సుబ్బారావు. 6 నెలల క్రితం నీ ఇంటి తలుపులు తట్టి 1000 రూపాయలు ఉన్నాయంటే 5,000కి 5 పైసలు తగ్గినా చీప్ పొమ్మన్నావు. ఇప్పుడు నా దగ్గర 10,000 ఉన్నాయి. ఎస్, రమ్మంటావా? ఈరోజు ఖాళీ లేదు. పోనీ రేపు? ఓకే. నేను ఓకే. నీతో ఇలా నడుస్తుంటే నాకు ఈ లోకం అందంగా ఉంది. నీకెలా ఉంది? ఆయాసంగా ఉంది. పొద్దున్న నుంచి ఎండలో ఇలా తిప్పుతూనే ఉన్నావు. హోటల్లో రూమ్ తీసుకునే ఐడియా ఉందా లేదా నీకు? నీతో సరదా గడపాలని ఎన్నో కథలు కన్నాను. కాదంటూ తెలియదు డార్లింగ్. నీకు ఎవరేమన్నా? ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రతి వెధవా చెప్పే మాటలేదు. వద్దులే, సినిమా చూసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కప్పులింగ్ మెథడ్. ఇదేం సినిమా అండి? అయ్య బాబాయ్, దీని గురించి నీకు తెలీదా? స్పైడర్ మ్యాన్ సాహసమే అతను ఆయుధం. తెలుగు డబ్బింగ్. సాలిపురుగు చేసే ట్విస్ట్లే ట్విస్ట్లు. పద. ఏమండి, అతను మన ఆఫీస్ లో పనిచేసే సుబ్బారావు కదండి? ఇంకా కొంచెం తిను. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే? బాగా. ఆ పక్కన మన సుబ్బు పెళ్ళం కదండి? అది ఇదిగో మొత్తం కుమే. వీడేంటంటే మన సుబ్బు పెళ్ళం తీసుకొచ్చాడు. పెళ్ళ ఎన్నాళ్ళు కాలేదు, అదే కడుపుతో ఉండగా వేరే వాడితో తిరుగుతోంది. చిచి, ఏంటండి అన్యాయం? మనకెందుకంటారేంటండి? ఈ విషయం సుబ్బుతో చెప్పాలి. మీరు రండి. రండి, రమ్మంటుంటే. ఏంటండి ఇది? స్పైడర్ మ్యాన్, సాలిపురుగు మనిషి, ద డబ్బింగ్.
అది కాదండి, సుబ్బు పెళ్ళని వాడు తీసుకొచ్చాడు, వాడి పెళ్ళని సుబ్బు తీసుకొచ్చాడు. దెబ్బకు దెబ్బ సరిపోయింది. పద మనం వెళ్ళిపోదాం. అయ్యో నా గుండె నలిగిపోతుందండి. దారిని పోయే విషయాలన్నీ నెత్తి మీద వేసుకుంటే గుండెలకి ఏమవుద్ది? పద మన సినిమాకి వెళ్ళిపోదాం. ఏంటండి వెళ్ళేది? కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? వెళ్ళి నన్ను కడిగేస్తాను. ఈ సినిమా ఉంటది అసలు బలెడు. హాయ్, మీరు సినిమాకి వచ్చారా? నీ బాగుతో చూడడానికి వచ్చాం. ఒకటితో 7 అడుగులు నడిచి 3 వారాలు కాలేదు. అప్పుడే మొగుడిని చీర మాట్లాడు మారుస్తావా? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఒడ్డు పొడుగు ఉన్నాయి కదా అని వీడిని బొట్లా వేసుకున్నావా? మీలాంటి వాడి వల్ల కదే కాపురాలు కూలిపోయేది. నువ్వు ఇలా మరో దాని మొగుడిని వెంటేసుకొని తిరగబట్టే నీ మొగుడు ఇంకో దాన్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు. సంధ్య ఉండండి, వీళ్ళంతా తెలుస్తా. వద్దే. వదినా ఏంటి యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్? మాట్లాడమంటే చంపేస్తాను. ఆ రోజేమో దొంగ పెళ్లి చేసుకున్నావు, ఈ రోజేమో వేరే వాడి పెళ్ళని దొంగ చాటుగా తీసుకొచ్చావా? హలో హలో, ఏంటి రెచ్చిపోతున్నావు? అసలు ఈయంతో నువ్వు సినిమాకి ఎందుకు వచ్చావు? ఈయన నా మొగుడే. నోరు ముయ్యవే పతివ్రత. వివేక్ గారి పెళ్ళానికి లూజ్ అని తెలిసి ఆస్తి కోసం ఈయన్ని వల్ల వేసుకున్న చమత్కారి రంగసానివి. నువ్వు నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? కట్టుకున్న మొగుడుతో వచ్చి నన్ను తప్పుడు మాట్లాంటావా? ఎవరండి లూజ్ పెళ్ళాం? వివేక్ గారు, అసలు మీకు తగిలే వాళ్ళందరూ లూజ్ బాక్తేనా? నోరు మూసుకోమని చెప్పండి. అన్నా సినిమా మొదలవుతుంది, రెడీ పోదాం. అదేం సినిమారా, ఇన్ని ట్విస్టుల్లో ఉన్న స్టోరీ ఇక్కడే కనిపిస్తుంది, చూసిపోదాం. ఏంటండి బెల్ల కొట్టే రాళ్ళు మాట్లాడరే? నేనే నా లూజ్ పెళ్ళాం. నువ్వు కాదే. అయితే ఎవరండి చెప్పండి. మీరేంటండి గుడ్లపకి చూస్తున్నారు? ఏంటిది బాగుతుంది? దొంగ పెళ్ళంటుంది, దొంగ చాటుగా తీసుకొచ్చారంటుంది. అంటే నాకంటే ముందు మీకు ఇంకో పెళ్ళ ఉందా, లేక నా తర్వాత ఇంకో దాన్ని చేసుకున్నారా? చెప్పండి. అదేం లేదు రాజీ. నేను నమ్మను. ఏయ్, అక్కడ వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు, వెళ్ళి చూసొద్దామా? నీ దయ వల్ల నా జేబు సగం ఖాళీ అయిపోయింది. వాళ్ళు చూశానుకో నా జాబ్ ఖాళీ అయిపోద్ది. మనకెందుకు తొక్కలు గొడవ, వెళ్దాం పదా. ప్లీజ్ సంధ్య, నేను చెప్పేది విను. ఇంతకాలం ప్లాన్ ప్రకారం నన్ను మోసం చేశారు. మీకు ఇంకో దెబ్బతో ఉంది. చీ, అటువంటి వాళ్ళు ఎవరు లేరే. మీతో కాపురం చేయాలంటేనే కంపరంగా ఉంది. మీకు నమస్కారం. నువ్వు లేకుండా నేను బతకలేనే. మీతో నేను బతకలేను, ఇంకోటి ఉంది కదా, దాంతో బతకండి. సంధ్య, నేను చెప్పేది విను. రాజీ నేను చెప్పేది విను. ఒక చిన్న అబద్ధం ఆడటం వల్ల. అవును, అబద్ధమే. నన్ను ప్రేమించానన్నావే, అది అబద్ధం. ఇక అబద్ధం చెప్పనని ప్రమాణం చేసావే, అది కూడా అబద్ధం. లేదు రాజీ, అది అబద్ధం కాదు, నేను చెప్పేది వింటే. ఇక నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. గుడ్ బై. గోయిందా 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 గోయిందా. నా కాపురం నిలబెట్టు స్వామి, నా కాపురం నిలబెట్టు స్వామి. అలాగే ఆ సుబ్బిగాడి కాపురం కూడా నిలబెట్టు స్వామి. దేవుడా దేవుడా దేవుడా, నా కాపురం నిలబెట్టు దేవుడా, నాతో పాటు మా పాస్ కాపురం కూడా నిలబెట్టు దేవుడా. ఏంటి స్పీడ్ బ్రేకర్ ఉన్నాయండి ఇక్కడ? స్పీడ్ బ్రేకర్ కాదు, పొద్దున్న ఏం మెక్కొచ్చావు, ఇంత బరువు ఉన్నావు. ఇంకా ఎక్కువ బరువు ఉండేవాడిని భక్త. మా బాస్ పుణ్యం అంటూ 100 గ్రాములు తగ్గా. అంత టార్చర్ పెడతాడా? పెడతాడు పడతాడు. ఎవడా తలకమాసిన ఎదవా? ఇదిగా తిడితే నన్ను తిట్టు కానీ మా బాసుని తిడతావేంటి? ఇంత మంచివాడిని టార్చర్ పెట్టేవాడు బాస్ కాదు, ఆ. పెద్ద బోకు. ఓ, ఇంతకీ ఎవడా క్రాకు? వివేక్. వివేక్. ఎక్కడ విన్నట్టుందండి. నిజంగానా? అంటే నేనే. ఆ? ఆ! అనే మీరా? సుబ్బు, నేను నిన్ను టార్చర్ పెడుతున్నాను. కొత్తగా పెళ్ళినోడికి పెళ్ళం దూరం అయితే టార్చర్ కాక సంతోషం ఏంటి? దానికి కారణం నేను ఒక్కనేనా? నేను కూడా. నేను కూడా సార్, నేను కూడా. అయ్యో, నువ్వేంట్రా ఇలా వచ్చావు? ఆ రోజు సినిమా హాల్కి ఆ గజం గురంతో రావడం వల్లే మీ కాపురంలో నిప్పులు పడ్డాయి. మీ కాపురాలు చల్లగా ఉండాలని గుండు కొట్టించుకుని వచ్చాను సార్. అప్పులు అసలే. ఇదిగో అన్నయ్య, బొట్లు పెట్టించుకున్న పొర్లు దండాలు పెట్టినా మన ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత అంతా ఆయన దయ. కరెక్ట్. మన కలతలు పోయి హాయిగా కాపురం చేయాలంటే ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటని అది? మీ ఆవిడ దగ్గరికి నేను వెళ్ళి జరిగినంత చెప్తాను, మా ఆవిడ దగ్గరికి నువ్వు వెళ్ళి జరిగినంత చెప్పే. చెప్తే భార్యాభర్తల మధ్య గొడవ వస్తే భర్త మాట కంటే బయట చెప్పింది ఎక్కువ ఉంటారు కాబట్టి అటు నుంచి నడుకోదాం.